హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈవేళ వీడియోలో నేను మీకు 2 టైర్ కేక్ చూపిస్తున్నానండి. కస్టమర్ వచ్చేసి 2 టైర్ కేక్ కావాలని చెప్పారండి. 2 kgs పైనాపిల్ పేస్ట్రీ. ఇక్కడ నేను 1.5 kg బేస్ ఒకటి, 1/2 kg బేస్ ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను. ఇక్కడ నేను 1/2 kg బేస్ తీసుకుని 3 లేయర్స్గా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్ని షుగర్ సిరప్తో సోక్ చేసుకొని నెక్స్ట్ క్రీమ్ అప్లై చేశానండి. క్రీమ్ అప్లై చేసుకొని దానిపైన పైనాపిల్ క్రష్ ఉంటుంది కదండి, దాన్ని అప్లై చేసుకున్నాను. దాని తర్వాత చాకో చిప్స్ ఉంటాయి కదండి, చాకో చిప్స్ కొంచెం వేసుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ కేక్ని క్రమ్ కోట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. నెక్స్ట్ నేను ఇక్కడ 1.5 kg కేక్ ఉంది కదండి, దానికి ఫైనల్ లేయర్ అప్లై చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను దీన్ని క్రమ్ కోట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ క్రీమ్ని కేక్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత నీట్గా ప్యాలెట్ నెప్తో ఫినిషింగ్ చేసుకోవాలండి. ఫినిషింగ్ అంతా అయిపోయింది కదండి, ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 1/2 kg కేక్ తీసుకున్నానండి, దానికి కూడా క్రీమ్ అప్లై చేసుకొని నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మ్యాజిక్ కలర్స్లో ఔవర్జిన్ అనే కలర్ తీసుకున్నానండి. ఇక్కడ నేను 2 to 3 డ్రాప్స్ విప్పింగ్ క్రీమ్లోకి యాడ్ చేసుకున్నానండి. దాన్ని బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఇది లైట్ పర్పుల్ షేడ్ వస్తుంది. తర్వాత క్రీమ్ మొత్తాన్ని ఒక పైపింగ్ బ్యాగ్లోకి తీసుకుని కేక్కి బాటమ్ లేయర్లో అప్లై చేస్తున్నానండి. ఇలా బాటమ్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ప్యాలెట్ నైఫ్ ఉంటుంది కదండి, దాంతో నీట్గా స్క్రాప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పైపింగ్ బ్యాగ్ తీసుకుని దాంట్లోకి విప్పింగ్ క్రీమ్ తీసుకున్నానండి. దాన్ని కూడా టాప్ లేయర్లో అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా నీట్గా ఫినిషింగ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను సేమ్ పైపింగ్ బ్యాగ్ యూస్ చేసి చిన్న చిన్న డాట్స్ లాగా బార్డర్ డిజైన్ చేసుకుంటున్నాను. ఇలా బార్డర్ మొత్తం డాట్స్లో పెట్టేసుకుంటే మన కేక్ ఫినిష్ అయిపోయినట్టండి. నెక్స్ట్ నేను ఇక్కడ పర్పుల్ అండ్ వైట్ కలర్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తీసుకున్నానండి డెకరేషన్ కోసం. కేక్ పైపాట్లో కూడా సేమ్ ఇలాగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తోనే డెకరేట్ చేసుకున్నానండి. మధ్య మధ్యలో గోల్డ్ బాల్స్ పెట్టుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ గోల్డ్ ఫాయిల్ ఉంటుంది కదండి, దాంతో డెకరేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎడ్జెస్కి గోల్డెన్ డ్రిప్పింగ్ బాటిల్ ఉంటుంది కదండి, దాన్ని యూస్ చేస్తున్నాను. కేక్ ఎడ్జెస్ ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో దాన్ని ఇలా ఫిల్ చేసుకుంటున్నాను. మీకు ఈ కేక్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.